పోరాటమే మన ఆయుధం, స్వాతంత్రమే మన ఊపిరి. అనువంత ప్రతాపయుత పల్లెములు అనంత రాజ్యాంగ మాతృపడిన ఆంగ్లేయుల ఆంక్షలకు ఆనరణకు అంటూ అంటూ లేకుండా పోతుంది. శాసన స్వాతంత్ర సమాజమా ఘోరమైన నేరం, ఘోర మతంటున్నాను. అన్నయ్య జాతీయ చైతన్య సమగ్రికం తప్పు ముప్పు తప్పుకోమంటున్నాను. నిరంతర నిర్మాణ ధర్మం ఉంటున్న నా దేశ భక్తులను దేశ గౌరవం ప్రకటించి ఉరి కంపాలు లెక్కిస్తారు. సమస్త భారతదేశ సౌభాగ్యవాన్ని తమ దేశాన్ని తరలించుకొని మన దేశంలో విప్లవ రాష్ట్రంలో జీవచాలని బ్రతకమంటున్నారు. రాజకీయాలతో రాజకీయ నెత్తులతో రాజ్యాన్ని రంగరంగం చేస్తున్నారు. మన నెత్తురు పనులే ఎదురు తిరిగేట్టు చెబుతున్నారు. మన కత్తులతో మన బంధువులు తిప్పి మన ముందే మన మనుషులను జీవచాలని చేస్తున్నారు. ఆ బ్రిటిష్ ముస్లిం నియంత్రణానికి నా జాతి బలి కాకూడదు. ఈ బానిసత్వం శాశ్వతం కాకూడదు. ప్రజల్లో శక్తిని ఎదురేపుతాను. నిశ్చేతమైన పౌరుషాన్ని చేతులు మయం చేస్తాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి మన మంచితనాన్ని అలసిగా తీసుకొని అవినీతి దిగజారి మనకే పాలమైన ఏలను ఇక ఉపేక్షించుకోడు. అనుక్షణం ఎదిరించాలి. అడుగడుగునా చావు దెబ్బ కొట్టాలి. ఊపిడుమగా వెళ్ళి వాళ్ళ స్టేషన్ల చుట్టుముట్టి వాళ్ళ మరణాలను స్వాధీనం చేసుకోవాలి. క్షణక్షణం చావు దెబ్బ కొట్టాలి. కదలడానికి మోగించాలి విప్లవ యుద్ధ పేరు తిరిగి పందేలు. నన్ను ఎదిరించలేక, నన్ను భయపెట్టలేక అమాయకులైన నా అక్క చెల్లెలు బంధిస్తారా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ ఆత్మ తెలుస్తాను. నేను మీ స్వాగతం కోసం రాలేదు, నా స్వాతంత్రంతో వచ్చాను. స్వాతంత్రం నా జన్మ హక్కు. ఏమన్నా ఈ దేశం మీద ఎలా అయింది? ఈ దేశం మీది దుఃఖితున్నావా? నాశిస్తావా? మీరు పెట్టావా? కోట కట్టావా? కుప్పను ఉంచారా? ఈ నేల మాది, ఈ సంపద మాది. ఏ కూర్చోవాలా? నా భర్త జాతిని బాధ్యతం చేయాలా? అసంభవం. నీతి, న్యాయం, ధర్మం, సత్యం, త్యాగం అనే పంచభూతాలను ఉపయోగించిన పవిత్రమైన జాతి నా జాతి. అలాంటి జాతిని ఎదిరించడం అంటే పంచభూతాలను ఎదిరించడం మర్చిపోకు. పౌరుషంతో పోటీ చేసే మా వీరుల దారిని పొంగి ఉప్పొంగేటట్లే ఆగి దాడి సాగిపోతాయా? అలాంటి మహోన్నత జాతిని నువ్వెంటలెక్కడా? కుక్క నమ్మక ద్రోహి సైనికులు పిలిచి చంపుతారా? ఈ రోజు నేను చనిపోయేట్టు మాట్లాడు. స్వాతంత్ర పోరాటం ఆగిపోదు. నేను చనిపోతే